హాయ్ అండి. నేను మీ ఆంధ్రపిల్ల. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి కర్డ్ రైస్ అండి. దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కర్డ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: రైస్ 1 కప్పు, పెరుగు 1/2 లీటర్, సాల్ట్ తగినంత, ఆయిల్ తగినంత, అల్లం తురిమినది, క్యారెట్ తురిమినది, కాజు పల్లీలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు. కర్డ్ రైస్కి ఫస్ట్ రైస్ తీసుకోవాలండి. ఈ రైస్ కొంచెం మెత్తగా ఉండాలి. కర్డ్ రైస్కి ఎప్పుడూను మ్యాష్ చేసుకోవాలండి కొంచెం మెత్తగా. వచ్చేసి మెత్తగా మ్యాష్ అయిందండి. ఇప్పుడు ఈ పెరుగు వచ్చి ఈ రైస్లో మిక్స్ చేయాలండి. ఈ రైస్ని పూర్తిగా ఇందులో మిక్స్ చేయాలండి. వాటర్ యాడ్ చేయాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. తరిగి పెట్టుకున్న అల్లాన్ని వేయాలండి. క్యారెట్ కూడా వేయాలండి. మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఈ మిశ్రమం మొత్తం ఇప్పుడు రెడీ అయిపోయినట్టండి. దీనికోసం ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవాలి. ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక కాజు పల్లీలు వేయాలండి. వేసి ఇవి ద్వారగా వేయించుకోవాలండి. వేయండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలండి. వీటిని కూడా దోరగా వేయించుకోవాలండి. ఇవి ఆల్మోస్ట్ అయితే దోరగా వేగిపోయాయండి. ఇప్పుడు ఎండుమిర్చిని యాడ్ చేయాలండి. అలాగే కొంచెం కరివేపాకు, తాలింపు మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు ఈ తాలింపుని ఈ మిశ్రమంలో వేసేసుకోవడం. దీంట్లో బాగా కలుపుకోవాలండి. కమ్మకమ్మగా ఉండి మన టేస్టీ కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.